శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, అలాగే జ్యోతిష్య రత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న ధర్మ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, మన ఇంటి ముందుండే గడప ఏదైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసంగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అసలు లక్ష్మీదేవి నివాసం ఉండే స్థానాలు ఏవమ్మా? మహాలక్ష్మి అమ్మవారి నివాసం ఉండే స్థానాలు పూలు, పళ్ళు, అలాగే పాలు, క్షీరము, నెయ్యి, గోమాత. గోమాతలో సకల దేవతలు ఉంటారు. గో పృష్ఠభాగంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉంటుంది. అందుకే మనకి గోమయం కావచ్చు, గో పంచకం చాలా పవిత్రమైనవిగా మనం భావిస్తాం. గోమయంతో కళ్ళాబీ చల్లి ముగ్గులు పెడతారు. ఎందుకంటే లక్ష్మీదేవిని మనం ఆహ్వానిస్తున్నట్టు. ఇప్పుడు మనము దేవతలతోటి డైరెక్ట్గా మాట్లాడలేము. వాటికి అంటే దేవుడు మందిరంలో కూర్చొని మనం చెప్పుకుంటాం, కానీ డైరెక్ట్గా మాట్లాడడానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. అదేంటంటే ఎవరైతే అంటే ఇప్పుడు కాలంలో మనకు ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు కానండి, బట్ ఇప్పుడు కూడా నేను కొంతమంది ఇళ్ళల్లో చూస్తున్నాను. గోమయంతో వాళ్ళు కల్లాబీ చల్లుతారు. గోమయంతో కల్లాబీ చల్లడం అంటే మనం లక్ష్మీ అమ్మవారికి చెప్పడం, తల్లి నీకు గోమయంతో ఇదివరకు ఆవు పాడుతూ ఇల్లంతా అలికేవాళ్ళు, పండగ వస్తే ఇల్లు అలికేవాళ్ళు. అందుకే మనకు సామెత చెప్పేవాళ్ళు, ఇళ్ళలగ్గానే పండగ కాదు అని చెప్పేసి. ఇల్లు అలకడం అంటే ఈ గోమయం అంటే ఆవు పేడని తీసుకొచ్చి మొత్తం అలుకుతారు అనమాట ఇల్లంతా. మనకి శివపురాణంలో ఉన్న విషయం ఏంటంటే ఆవు పేడ యమునా నదితో సమానం, గో పంచకం గంగా నదితో సమానం. గోవులో సాక్షాత్తు శ్రీలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటుంది. సో ఇలా గోవుకి సంబంధించింది. ఉప్పు కూడా, అందుకే ఉప్పు ఎవరికి ఇవ్వకూడదు అంటారు. మనకి పెరుగు, పాలు ఇలాంటివన్నీ కూడా లక్ష్మీ అమ్మవారిని సూచిస్తాయి. పసుపు, కుంకుమ, మంగళ ద్రవ్యాలు ఇవన్నీ కూడా లక్ష్మీప్రదంగా మనం భావిస్తాం. అందుకే రాత్రిపూట ఇదివరకు కాలం ఇప్పుడంటే ఇవన్నీ తగ్గిపోయినాయి అనుకోండి, బట్ ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా, 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా కూడా ఎవరైనా సాయంత్రం పూట తోడికి అడగకూడదని అంటారు. అడిగితే ఎవరు తోడు లేకుండా పోతే నా టైంలో ఇవ్వకూడదని అంటారు. పొద్దున పూటే అడగాలంటే పొద్దున పూటే. అంతెందుకు రాత్రిపూట తోడు పెట్టండి అని కూడా అనకుండా పాలను పెరుక్కి సిద్ధం చేసుకోవాలని చెప్పాలి. ఒకవేళ ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా చెప్పాలనుకోండి, ఒకవేళ బిజీగా ఉన్నాము, ఎవరో మన అమ్మ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పాలంటే అమ్మ పాలలో తోడేయడం మర్చిపోయాను అని చెప్పకుండా సాయంత్రం అయితే అమ్మ పాలను పెరుగ్గా సిద్ధం చెయ్యి అని చెప్పాలి. అలా ఎందుకమ్మా అంటే అది నెగిటివ్ తోడేయడం? తోడు అడగకూడదు సాయంత్రం పూట వచ్చి ఎవరు కూడా. మనం ఇవ్వం కదా, అదే అలానే తోడు వెయ్యి అని చెప్పకుండా తోడుకి పెరుగుని సిద్ధం చేయి, పాలని పెరుగుకి సిద్ధం చేయి. ఇప్పుడు పగలపూట అయితే మాట్లాడచ్చు. దీపం కొండెక్కింది అని ఎలా అయితే పాజిటివ్ గా చెప్తాము అలా. ఇప్పుడు అన్ని నిండుకున్నాయని చెప్తాం కదా, ఇప్పుడు మనకి బియ్యం నిండుకున్నాయని అంటాం. అలా ప్రతిదీ కూడా పాజిటివ్ గా చెప్పుకోవడానికి ఏదో ఒకటి. మనం భోజనం చేసేప్పుడు కూడా సాల్ట్ తగ్గింది అని ఎప్పుడు అనకూడదు, ఉప్పు తగ్గిందని ఎప్పుడు చెప్పకూడదు. మరి చెప్తే లక్ష్మీ అమ్మవారి కటాక్షాన్ని దూరం అవుతాం. అందుకే ఇదివరకు మనకి భోజనం వడ్డించేప్పుడు, అరిటాకులో వడ్డించేప్పుడు ఉప్పు అక్కడ వేసేస్తారు. అరిటాకులోనే ఒక మూలగా ఉప్పు వేసేస్తారు. ఇప్పటికీ పితృకార్యాల్లో అయితే ఖచ్చితంగా వేస్తారు, దేవకార్యాల్లో కూడా వేస్తారు. ఎందుకంటే మళ్ళీ ఇందులో ఉప్పు తగ్గిందన్న మాట రాకూడదు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక మంగళకరంగా మాట్లాడుకోవాలి. ఉప్పు తగ్గిందంటే అది అమంగళప్రదం. ఉప్పు తగ్గిందంటే లక్ష్మిని తగ్గిందని మనం చెప్పకూడదు కదా, నిండుగా ఉంది, సమృద్ధిగా ఉందనే చెప్పాలి. అందువల్ల ముందు ఏం చేస్తారు, ఇలా అడగకూడదు అని చెప్పి ఉప్పు ముందే వేసి పెట్టేస్తే ఒకవేళ తగ్గింది అనుకోండి మారు మాట్లాడకుండా కలుపుకుంటారు. ఇప్పుడు ఎక్కువైతే కష్టం, కానీ కొంచెం తగ్గితే కలుపుకుంటే సరిపోతుంది. అలా ఇదొక అంటే మనకి తెలియకుండా మాట్లాడే మాటలు అమంగళాలు మాట్లాడుకుంటే అమ్మవారికి నచ్చదు. ఇప్పుడు ఇంట్లో కూడా ఎప్పుడు మనం అంటే మరీ మంగళకరంగా కాకపోయినా కూడా ఆహ్లాదకరంగా మాట్లాడుకోవడం, ఇలా ఎప్పుడైతే మనం ఉంటాం ఇంట్లో హార్మోని ఎక్కువ మెయింటైన్ అవుతూ ఉంటే లక్ష్మీ అమ్మవారు ఆటోమేటిక్గా వస్తుంది. ఇల్లాలు ఏడవడం. ఇంకోటి అమ్మవారు నివాసం ఉండే స్థానాల్లో సుమంగళి యొక్క పాపెట్లో కూడా అమ్మవారు ఉంటుంది.
అందుకే ఈ పాపిటి ఇక్కడ అమ్మవారు ఉంటుంది. ఎప్పుడైనా మనం ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నామంటే, మీరు వివాహమైన ఆడవాళ్ళ గురించి ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నామంటే, ఇక్కడ ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటుంది, గంగాదేవి కూడా ఇక్కడే ఉంటుంది. నాలో ఉన్న లక్ష్మీ అమ్మవారికి నేను బొట్టు పెట్టుకుంటున్నాను అనుకుంటూ పెట్టుకుంటే అమ్మవారికి మనం కుంకుమార్చన చేసినట్లే అయిపోతుంది. ఇలా అంటే డైరెక్ట్ గా మనకి బొట్టు పెట్టి లక్ష్మీ అమ్మవారిని పిలవండి అని మనం చెప్తూ ఉంటాం కదా. ఇలా బొట్టు పెట్టేప్పుడు ఇలా అనుకుంటూ ఉంటే అమ్మవారు వస్తుంది, బొట్టు పెట్టి పిలిస్తే మరి వస్తుంది కదా, అలా అమ్మవారు మన ఇంటికి వస్తుంది. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్నవే కానీ చాలా చేంజెస్ తీసుకొస్తాయి లైఫ్. దీనికి టైం పట్టదు, డబ్బు ఖర్చు ఉండదు, ఏమీ ఉండదు, జస్ట్ 1 సెకండ్ ఆఫ్ టైం. అందరూ ఆగమగంలో పెట్టేసుకొని వెళ్ళిపోతారు కానీ పెట్టుకునేటప్పుడు అమ్మవారికే పెడుతున్న ఫీలింగ్ తో పెడితే ఇప్పుడు చాలా మందిని మనం చూస్తాం, నార్త్ సైడ్ కావచ్చు, మన ఇండియాలో మన సౌత్ సైడ్ కావచ్చు, ఇక్కడ పెట్టుకోపోయినా ఇక్కడ ఖచ్చితంగా పెట్టుకుంటారు పెళ్ళైన ఆడవారు. సో ఇక్కడ కూడా పెట్టుకోవాలి, ఖచ్చితంగా బొట్టు ధరించాలి. ఇది పర్సనల్ కాబట్టి ఇక్కడైతే పెట్టుకునేప్పుడు అదే అనుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ పెట్టుకున్నప్పుడైనా లక్ష్మీ అమ్మవారిని స్మరిస్తూ పెట్టుకుంటే బొట్టెట్టి అమ్మవారిని, శ్రీలక్ష్మి అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించినట్లే. అలాగా ఉదయాన్నే లేస్తున్నప్పుడు అద్దాన్ని చూసి అమ్మవారిని స్మరించుకోవడం, ఇలాంటివన్నీ. అద్దం కూడా పగలకూడదు అని అంటారు. అద్దం పగిలితే వెంటనే మార్చేసేయాలి. కొంతమంది ఇప్పుడు లేదనుకోండి, బట్ ఇదివరకు ఒక 20 years బ్యాక్ పగిలిన అద్దం కొంచెం చిన్నగా ఇలా పడిపోతే అలానే ఉంచేసుకునే వాళ్ళు. అది పగిలిన అద్దంలో మన మొహం ఎప్పుడు చూసుకోకూడదు. అద్దం కూడా మనకి నీట్గా ఉండాలి. ఎప్పుడు కొంచెం ఎప్పటికప్పుడు మన ఇంట్లో ఉండే అద్దాలు కూడా లక్ష్మీ స్వరూపాలే. చక్కగా నీళ్ళు చల్లితో దుమ్ము పడకుండా చూసుకుంటూ ఉండాలి, నీళ్ళు చల్లి తుడుచుకోవాలి. ఒకవేళ కుదరలేదు అనుకోండి, పని వాళ్ళని పురమాయించన్నా చేసుకోవాలి. ఇలాగా శుభ్రత లక్ష్మీప్రదం. మనం ఎప్పుడైతే ఇల్లు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ శుభ్రంగా ఉంచుతామో అక్కడ లక్ష్మీ కటాక్షాన్ని మనం పొందినట్లే. అలాగే మనం పెరుగుని చిలికేప్పుడు కవ్వము తైతక్కలాడిన చోట లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. అలా మనం పెరుగుని చిలికి మజ్జిగ్గా చేసేప్పుడు కవ్వం తైతక్కలాడిన చోట కలిమి ఉంటుంది, లేమి ఉండదు అనుకుంటూ అదొక మంత్రం లాగా అనుకుంటూ చిలికితా కూడా. ఎందుకంటే అమ్మవారికి కవ్వం చిలికిన సౌండ్ అంటే ఇష్టం. అలా చిలికిన చోట అమ్మవారు ఉంటుంది. అలా చేయడం, వీటి వల్ల అంతా కూడా లక్ష్మీప్రదమైన అంశాలు ఇవన్నీ కూడా పరిగణిస్తాం. యాదవ కులంలో కూడా స్వామివారు పుట్టి యాదవులంతా కూడా పాలు, పెరుగు, వెన్న వీటిలే కదా వాళ్ళ యాక్టివిటీస్ ఎక్కువగా. అమ్మ ఇప్పుడు లక్ష్మీప్రదమైన వస్తువులను కొన్ని చెప్పినారు కదా, ఉప్పు గురించి కానీ ఇట్లా, కానీ చాలా మందికి ఈ విషయాలు తెలియదు. తెలియక మీరు చెప్పిన లక్ష్మీప్రదమైన వస్తువుల విషయంలో తప్పులు కానీ అపచారాలు కానీ చేస్తుంటే మరి దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా వీళ్ళ లైఫ్లో? దీనికి రిలేటెడ్గా ఏమైనా పురాణ కథలు ఉన్నాయా? ఎఫెక్ట్ ఉంటుంది. లక్ష్మీ ప్రదమైన వస్తువుని తెలిసి అయితే చేయమనుకోండి, తెలియక కొన్ని చేస్తాం. చేసినప్పుడు ఏంటంటే మనకి తెలియక చేసినప్పుడు క్షమగా మనం తెలుసుకోబోయే వృత్తాంతాన్ని తెలుసుకుంటే కనుక మళ్ళీ తిరిగి లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు. ఇప్పుడు కొంతమందికి మనం వింటూ ఉంటాము, అంతా బాగుంది, సడన్గా ఎందుకో ఉన్నట్టుండి ఇలా అయిపోయింది, డబ్బులు అన్నీ కూడా ఇది ఇప్పుడు ఓడలు బళ్ళు అవ్వడం ఇలా వింటూ ఉంటాం కదా. ఇలా కొంతమంది లైఫ్స్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. తెలియకుండా వాళ్ళు పితృదేవతల పట్ల అపచారం చేసి ఉండొచ్చు, లేదా లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువుల పట్ల చేసి ఉండొచ్చు. అనేక ఉంటాయి, ఒకటని కాదు. మనం ఆచరించాల్సిన వాటిల్లో అనేక ఉంటాయి. వాటిలో ఏది మిస్ అయినా కూడా లక్ష్మీ అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలి. నేను అమంగళాలు మాట్లాడిన కాబట్టి ఇంకో మాట నేను చెప్పాను. సో దీన్ని మనం మళ్ళీ తిరిగి లక్ష్మీ అమ్మవారి కటాక్షం మనం తెచ్చుకోవాలంటే ప్రతిరోజు కూడా క్షీరసాగర ఆవిర్భావ ఘట్టాన్ని వినాలి. ఒకనొక సమయంలో భృగు మహర్షి వైకుంఠానికి వెళ్తారు. వైకుంఠానికి వెళ్ళినప్పుడు లక్ష్మీనారాయణని చూస్తారు, ఆయన దర్శనం చేసుకుంటారు. వాళ్ళిద్దరిని సేవించినప్పుడు ఆయన భక్తికి మెచ్చి స్వామివారి పారిజాత పుష్పాన్ని భృగు మహర్షికి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆయన అలా ఇచ్చినప్పుడు మనం పూజ చేస్తుంటేనే ఒక పువ్వు రాలి పడితే సంతోషిస్తాం, ఇది అమ్మవారి అనుగ్రహాన్ని. ఇంకా సాక్షాత్తు వైకుంఠ నారాయణ ఇచ్చినప్పుడు ఇంకెంత ఆనందం ఉంటుంది. అదే ఆనందంతో ఆయన వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఇంద్రుడు మధుపానం చేసి వస్తూ ఉంటారు ఐరావతంకి. అప్పుడు మనం ఆనందంలో ఉన్నప్పుడు, బాగా ఆనందంలో ఉన్నాం అనుకోండి, మన ఎదురుకుండా ఎవరైనా వస్తే చాలా సంతోషంగా మాట్లాడతాం, ఏదన్నా ఇవ్వాలని అంటే ఏదన్నా అడిగినా ఇవ్వాలా అనిపిస్తుంది. ఆయన మహాత్ముడు కాబట్టి ఆయనకి ఇచ్చిన వరాన్ని ఇంద్రుడికి ఇస్తాడు. పువ్వుని, పారిజాత పుష్పాన్ని ఇంద్ర భగవానుడికి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆయన అప్పటికే మధుపానం చేసి ఉంటాడు కాబట్టి ఆ మత్తులో ఆయన ఏం చేస్తాడు అంటే దాన్ని
తీసుకొని ఆయన ఐరావతం మీద పెట్టేస్తాడు. పెట్టేస్తే ఈ దేవలోక పారిజాత పుష్పం కదా! అసలు మామూలుగానే ఎక్కడైనా పారిజాత పుష్పం ఉంటే సాయంత్రం పూట వృక్షం ఉంటే మంచి వాసన వస్తుంది. మంచి గంధం వస్తుంది అక్కడి నుంచి. మనకి భూలోకంలో ఉన్నదానికి ఎంత వస్తుంది, దేవలోకంలో ఉన్నదానికి ఎంత వస్తుంది. ఆ వాసన భరించలేక ఐరావతం దాన్ని కాళ్ళ కింద నలిపేస్తుంది. అప్పుడు భృగు మహర్షికి కోపం వచ్చి, నువ్వు లక్ష్మీ అమ్మవారి కటాక్షం ఉంది, నీ పదవిని చూసుకొని నువ్వు ఇంత మిడిసి పడుతున్నావు. ఈ పదవి నువ్వు ఏ పదవిని చూసుకొని, ఏ ఐశ్వర్యాన్ని అయితే చూసుకొని మిడిసి పడుతున్నావు, నీ స్వర్గలక్ష్మి క్షీరసాగరంలో కలిసిపోతుందని శపిస్తాడు. శపించినప్పుడు అప్పుడు వైకుంఠలక్ష్మి, స్వర్గలక్ష్మి క్షీరసాగరంలో కలిసిపోతారు. అప్పుడు దానికి తరుణోపాయము క్షీరసాగరాన్ని మదించడం అని విష్ణుమూర్తి సూచిస్తాడు. అప్పుడు వాళ్ళు దేవతలందరూ వెళ్ళి, మరి క్షీరసాగరం అందించడం వీళ్ళొక్కల వల్లే కాదు, దానవుల్ని కూడా అడగాలి అంటే అసురుని వాళ్ళని అడిగినప్పుడు బలిచక్రవర్తి కూడా ఆయన విష్ణు భక్తుడే కాబట్టి ఆయన ఒప్పుకుంటాడు. అలా మందర అనే పర్వతాన్ని కవ్వంగా చేసుకొని, వాసుకి అనే పాముని తాడుగా చేసుకొని, కూర్మ అవతారంలో శ్రీ మహావిష్ణువు బేసుగా చేసుకొని, మరి సముద్రంలో ఎక్కడ పెడతారు, కిందకి వెళ్ళిపోతుంది కదా, కూర్మ అవతారంలో అన్నప్పుడు దాని మీద మందర పర్వతాన్ని పెట్టి వాసుకి అనే పాముని అనే సర్పాన్ని తాడుగా చేసుకొని చిలికినప్పుడు మొదట హాలాహల అని రావడము, తర్వాత దాన్ని పరమశివుడు స్వీకరించడము, తర్వాత అమృతము, ఉచ్చేశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము, చంద్రుడు, అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అందరూ ఆవిర్భవించారు. శ్రీలక్ష్మి అమ్మవారు రాగానే ఇంకేంద్రుడి పంట పండింది. అమ్మయ్య లక్ష్మీ అమ్మవారు తిరిగి వచ్చేసిందని చెప్పి ఒక బంగారు పీట మీద అమ్మవారిని కూర్చొని, మరి అప్పుడే పుట్టిన బిడ్డలకి పురిటి స్నానం చేయిస్తారు కదా, అలాగా ఆయన పురిటి స్నానం ఎలా చేయించారంటే అష్టగజాన్ని పిలిచి అన్ని చోట్ల ఉన్న తీర్థాల్లోంచి బంగారు కలశాలతోటి నీళ్లు తీసుకొని అభిషేకం చేసినప్పుడు అప్సరసులందరూ వచ్చేసేసి, అంటే సముద్రంలోంచి నీళ్ళలోంచి పుట్టారు. అంటే నీళ్ళల్లోంచి పుట్టారు కాబట్టి వాళ్ళని అప్సరసులు అంటారు. వాళ్ళందరూ వచ్చి అమ్మో అని ఇప్పుడంటే బ్యూటీషియన్స్ని పెట్టి డెకరేట్ అప్పుడు వాళ్ళే అమ్మో అని డెకరేట్ చేసి చక్కగా ఆ తర్వాత అమ్మవారు స్వయంవరం, అమ్మవారు శ్రీ మహావిష్ణువుని వరించడము, తర్వాత ఆయన వెంటనే వైకుంఠానికి తీసుకెళ్ళిపోవడం. ఈ ఘట్టాన్ని ఎవరైతే ప్రతిరోజు ఉదయాన్నే స్మరించుకుంటారో తెలియక మనం లక్ష్మీ అమ్మవారి పట్లే కాదు, ఇంకా మనకి తెలియకుండా ఏమన్నా అపచారాలు చేసి ఉంటే అవన్నీ కూడా పోతాయి. మనం ఒక్కొక్కసారి తెలియకుండానే ఏదో మాటలు మాట్లాడేస్తూ ఉంటాం. వాటి వల్ల కూడా లక్ష్మీ కటాక్షం దూరం అవ్వచ్చు. సో అలాంటివి ఏవైనా ఉన్నా కూడా, లేదా మనకి లక్ష్మీ యోగం కలగాలన్నా మామూలుగా కూడా ప్రతిరోజు ఈ కథని బ్రీఫ్గా చెప్పాను. ఇలా బ్రీఫ్గా చేసి మనసులో స్మరించుకుంటూ ఉంటే అనతి కాలంలోనే లక్ష్మీ కటాక్షానికి పాత్రలం అవుతాం. అమ్మ ఇంకొక విషయము, ఇప్పుడు చక్కగా మీరు చెప్పిన ఈ స్టోరీ ఏదైతే ఉందో ప్రతిరోజు తలుచుకుంటే తెలిసి తెలియక చేసిన తప్పులకి మనకు ఒక ఎఫెక్ట్ అనేది పడకుండా ఉంటుంది, మంచి కూడా జరుగుతుంది. ఇంకొకటి లక్ష్మీ అమ్మవారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ సాయంత్రం పూట పడుకుంటే లక్ష్మీదేవత వెళ్ళిపోతుంది అంటారు, అది నిజమా అమ్మ? సాయం సంధ్య వేళ పడుకోకూడదు. సాయం సంధ్య వేళ పరమశివుడు ఆలయంలో ప్రమదగణాలు అందరు దేవతలు వచ్చి పరమశివుడికి అభిషేకం చేసే సమయము. మనకి దీపావళి అమావాస్య పూజ కూడా మనం సాయంత్రం పూట చేస్తాం. అసలు ఉభయ సంధ్యల్లో కూడా నిద్రించకూడదు, అందులో సాయంత్రం పూట. అలాగే పగలపూట కూడా తగు కారణం లేకుండా పడుకోకూడదు అంటుంది. అంటే సాయంత్రం పూటనే కాదు, డే టైంలో నిద్రించకూడదు. ఇంకా మరీ అంటే ఆరోగ్యం బాగోలేదు అప్పుడు తిరిగి పనులు చేస్తే ఆరోగ్యానికి భంగపాటు కాబట్టి అలాంటప్పుడు తప్పించి పగలపూట కూడా పడుకోకూడదు అని చెప్తుంది మనకి. అన్నీ మనకు ఉన్నాయి. సాయంత్రం పూట పడుకుంటే లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతారు. అంటే ఇప్పుడు గుమ్మం మనం లైట్లు వేసినప్పుడు ఇప్పటికీ చాలా మంది పెడతారు, గడపకి బొట్టు పెడతాం మనం. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు ఆ సమయంలో ఇంటికి వస్తుందని చెప్పి భావిస్తాం కాబట్టి. ఆ సమయంలో ఇప్పుడు మనం ఒక గెస్ట్ని పిలిచి పడుకోవడం, లేదా మన ఇంట్లో లేకుండా వెళ్ళిపోవడం ఇలా చేస్తే ఆ గెస్ట్ మన ఇంట్లో ఎలా ఉంటారు? మరి అంటే ఈవిడ ఎవరు, మన లైఫ్లో మనం ఉండాలని అనుకునే మహిమాన్వితమైన వ్యక్తి. మరి అమ్మవారు వచ్చినప్పుడు మనం ఒక క్రమశిక్షణతోటి ఉంటే కనుక, ఎప్పుడైతే క్రమశిక్షణ బాగా ఉంటుందో అక్కడ లక్ష్మీ అమ్మవారి కటాక్షం చాలా బాగా ఉంటుంది. క్రమశిక్షణలో భాగంగా సాయంత్రం పూట పడుకోకూడదు, అమ్మవారి కోసం వేచి చూడాలి. వివరంగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.